బ్రేకింగ్ న్యూస్ టీటీడీలో అక్రమాలపై విచారణ పూర్తయింది. కమిషన్ల కోసం దందా నడిపించారంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు అధికారులు. ఇక ప్రైవేట్ గెస్ట్ హౌస్ల నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్ల కోసమే పనులు కేటాయించారన్న విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 10 నుంచి 18% కమిషన్లు తీసుకున్నారని రిపోర్టులో తెలిపింది. పటిష్టంగా ఉన్నప్పటికీ కమిషన్ల కోసమే గోవిందరాజు సత్రాలు పడగొట్టారని విజిలెన్స్ గుర్తించింది. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలలో వాడే నెయ్యి, 9 రకాల దినుసులు కొనుగోలు టెండర్లు చేతివాటం చూపించారని విచారణలో తేలింది. నాసిరకం వస్తువులు సరఫరాకు కారణం కమిషన్ల దందానే అని తేల్చింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించిన దేవాలయాల కాంట్రాక్టర్ల నుంచి 25% వసూళ్లు జరిగాయి. ఇక టీటీడీలో అక్రమాలపై విచారణ పూర్తయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే కమిషన్ నివేదికగా ఇచ్చింది. నివేదికలో ప్రధానంగా ఏ అంశాలు చేర్చారు? ప్రస్తుతం గత 3 నెలల క్రితం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవకతవకలపైన, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎలాంటి అక్రమాలు జరిగాయి అన్న విషయం మీద ఒక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు ఈ విచారణలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులను కాకుండా బయట ప్రాంతాల వారిని అడిషనల్ ఎస్పీ కరీముల్లా ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసి ఈ సుమారు 2 నెలల పాటు పైగా ఈ కమిటీ ఏదైతే విజిలెన్స్ అధికారులు విచారణ చేశారో ఇందులో టీటీడీ ఖజానాకు ఏకంగా 5 నుంచి 600 కోట్లు గండిపడింది ఈ 5 సంవత్సరాల కాలంలో అనే విచారణ తేల్చింది. ముఖ్యంగా ఏదైతే ఈ ముడి సరుకుల కొనుగోలుతో పాటు నెయ్యి కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి ఏకంగా 15 కోట్ల పైగా నష్టం వాటిల్లడం కాకుండా రుచి, నాణ్యత పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయంటూ కూడా ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఆవుని ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో దొరికితే ఉత్తరాది రాష్ట్రాల నుంచి నెయ్యి తెప్పించడము, అది తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి డాల్డాను కలిపి నెయ్యి ఏదైతే లడ్డూ ప్రసాద నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా అన్న ప్రసాదాల్లో కూడా వాడారంటూ కూడా రాసిన సమాచారం ఏదైతే నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధులు కేటాయించారని, ఏదైతే మరమ్మతుల పేరిట బాగున్న ఆలయాలు బాగున్నప్పటికీ మరమ్మతుల పేరిట శ్రీవాణి ట్రస్ట్ నిధులు కేటాయించడంతో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో సుమారు 2019లో 350 కోట్లు ఖర్చు చేశామని చెప్పినప్పటికీ 25% పైగా ఎన్నికకి క్విడ్ ప్రో పద్ధతిలో టీటీడీలోని ముఖ్యులు వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా కొంతమంది జిల్లా ఉన్నత ప్రజాప్రతినిధులు కూడా ఇందులో లబ్ధి పొందారంటూ కూడా విజిలెన్స్ గుర్తించినట్టు సమాచారం. దీంతో పాటు ఇష్టారాజ్యంగా బ్రేక్ టికెట్లు, గతంలో ఏదైతే వైసీపీ పాలనలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన నాయకులు ఏకంగా 100 నుంచి 150 టికెట్లు ఒక్కో రోజుకు తీసుకున్నట్లు సమాచారం. దీనికి పక్కా ఆధారాలతో సహా బయటపడ్డాయి. దీంతో పాటు ఇంజనీరింగ్ పనులు, ముఖ్యంగా ఏదైతే గతంలో 300 కోట్లకు పైగా ఎప్పుడు ఇంజనీరింగ్ పనులకు నిధులు కేటాయించేవారు కదా, అలాంటిది ఏకంగా 2019-24 మధ్య ఏకంగా 5,000 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు సమాచారము. దీనికి సంబంధించి ముఖ్యంగా గత 8 నెలల కాలంలో పెద్ద ఎత్తున పాలక మండలి సమావేశాలు నిర్వహించడము, సుమారు 1,600 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులు కేటాయించడం, ఇందులో స్ట్రింగ్స్, బడ్స్ మరమ్మతుల పేరుతో నిధులు కేటాయించడం, దీంతో పాటు పటిష్టంగా ఉన్న గోవిందరాజు సత్రాలకు సంబంధించి కూడా వాటిని పడగొట్టి కొత్త సత్రాలను నిర్మించడానికి టెండర్లు రూపొందించడం, ఇలాంటి వ్యవహారాలన్నిటి మీద మొత్తం మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ముడి సరుకుల టెండర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారని కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఎప్పటి నుంచి చర్యలు ఉంటాయి, ఎవరెవరిని ఇందులో అదుపులో తీసుకుంటారా, లేకపోతే సిఐడికి కేసు నమోదు చేస్తారా అన్న విషయం మీదనే ఇప్పుడు టీటీడీలో టెన్షన్ నెలకొంది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.